బాక్సాఫీస్ దగ్గర చాలా టైం గా డిలే అవుతూ వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేరకు ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా ఎక్సలెంట్ ఓపెనింగ్స్ తో అన్ని చోట్ల మాస్ రచ్చ చేస్తూ దూసుకుపోతున్న ఈ సినిమా స్పెషల్ షోలతో సెన్సేషనల్ కలెక్షన్లను సొంతం చేసుకుని రచ్చ రేపింది. మొదటి రోజు ఓపెనింగ్స్ పరంగా కూడా అన్ని చోట్ల మాస్ రచ్చ చేసింది. ఇతర పాన్ ఇండియా మూవీస్ రేంజ్ లో కాకపోయినా ఉన్నంతలో సాలిడ్ స్టార్ట్ ని సొంతం చేసుకోబోతున్న ఈ సినిమా మార్నింగ్ మ్యాట్నీ షోల తర్వాత ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ అయితే కొంచెం డ్రాప్స్ కనిపించాయి. టాక్ కూడా కొంచెం మిక్స్డ్ గా ఉండటం, భారీ టికెట్ హైక్స్ ఇంపాక్ట్ వలన ఆన్లైన్ టికెట్ సేల్స్ లో ఇంపాక్ట్ కనిపించగా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ మాత్రం పర్వాలేదనిపించే విధంగా సాగుతూ ఉన్నాయి. కానీ మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తుంటే మాత్రం మరీ ఓపెనింగ్స్ పరంగా ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ కు వెళుతుందో లేదో అనేది చెప్పలేం. మొత్తం మీద ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ఈవినింగ్ అండ్ నైట్ షోలు ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ షోలు మొదటి రోజు కలెక్షన్స్ కలిపి 35 నుండి 37 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని సినిమా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. కంప్లీట్ గా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో సినిమా పర్వాలేదనిపించగా ఓవర్సీస్ లో మరీ బిగ్ మూవీస్ రేంజ్ ఓపెనింగ్స్ కాకపోయినా ఉన్నంతలో మంచి జోరుని చూపెడుతూ ఉండటంతో వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 44 కోట్ల నుండి 46 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ని అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు పవన్ కళ్యాణ్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకునే అవకాశం కొంచెం తక్కువే. అయినా కానీ చాలా డిలే అయిన మూవీతో ఇలాంటి ఓపెనింగ్స్ అందుకోవడం మామూలు విషయం కాదు. ఇక ఫస్ట్ డే అఫీషియల్ కలెక్షన్ల వివరాలు ఇదే రేంజ్ లో ఉంటాయా లేక ఇంతకన్నా మించిన జోరును ఏమైనా చూపించగలుగుతాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.